జనసేన పార్టీ ఎంత నిబద్ధతగా ఉంటుంది అని చెప్పుకోవడానికి ఈ వీడియోలో మనం ఒక ఉదాహరణ అయితే చెప్పుకోవచ్చు. అయితే దాన్ని కూడా తప్పుడు దృష్టితో చూసే వ్యక్తులు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయం ఏంటంటే మెయిన్‌గా చూసుకుంటే నిన్న కాక మొన్న అంటే 2 రోజుల క్రితం మెయిన్‌గా కాకినాడ జిల్లాకి సంబంధించి మెయిన్‌గా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు తమ్మయ్య బాబు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియా పరిధిలో ఉన్న సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ ఉన్న డాక్టర్ శ్వేత అనే ఒక మహిళ మీద కొంత దుర్భాషలాడడం జరిగింది. అయితే కరెక్ట్‌గా ఈ జనసేన నాయకుడు ఒకానొక సమయంలో ఫోన్ చేసినప్పుడు ఆ డాక్టర్ శ్వేత అనే వ్యక్తి నాకు అతను ఎవరో తెలియదు తర్వాత మాట్లాడతానని చెప్పి తను ఫోన్ పక్కన పెట్టడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్న తమ్మయ్య బాబు అనే వ్యక్తి జనసేన నాయకుడు నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఆ మహిళ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడతో కొంత గొడవకు దిగడం అయితే జరిగింది. అయితే ఈ ఇష్యూ అనేది పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కానీ పెద్దగా ఎక్కడ ప్రచారం కాలేదు. కానీ ఈ వీడియో బయటికి రిలీజ్ అయ్యే లోపే జనసేన పార్టీయే కూడా చాలా కీలకంగా ఆ తమ్మయ్య బాబు అనే జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. ఎందుకు అనంటే మహిళా డాక్టర్ మీద విధులు నిర్వర్తిస్తున్న మహిళా డాక్టర్ మీద జనసేన నాయకుడు తమ్మయ్య బాబు కొంత నోటు దురుసుగా మాట్లాడారు, కొంత హద్దులు దాటారని చెప్పి పార్టీ రూల్స్ని అతిక్రమించారు కాబట్టి వెంటనే కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ బయట సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రచారం జరగలేదు, మెయిన్గా వైఎస్ఆర్సీపీలో కూడా పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు దాన్ని తప్పుగా వైఎస్ఆర్సీపీ చూపెడుతుంది. యాక్చువల్లీ జరిగి ఈ రోజుకి 3 రోజులు 4 రోజులు సమయం అయితే అయ్యింది. కానీ మొదట్లో ఈ విషయం అనేది ఎవరికీ తెలియదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ ఇష్యూ రాగానే, పార్టీ దృష్టికి ఆ ఇష్యూ రాగానే వెంటనే కూడా తమ్మయ్య బాబు మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పార్టీ అధిష్టానం ఒక లెటర్ అనేది రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుందనంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఇదేనా మీ నాయకులకు ఉన్న గౌరవం, ఇదేనా మహిళల మీద మీకున్న గౌరవం అని చెప్పి ఒక మహిళా డాక్టర్ మీద ఇలా గొడవకు దిగుతారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత ఇప్పుడు ట్రోలింగ్స్ మొదలుపెట్టింది. యాక్చువల్లీ ఇష్యూ జరిగింది, దాన్ని సాల్వ్ చేశారు. సాల్వ్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత దాని గురించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్లోనే పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆ ఇష్యూ అనేది అసలు బయటకు రావడానికి కారణం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే తప్పు చేశాడు కాబట్టి తనవాడైనా బయటవాడైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా శిక్షే కాబట్టి పార్టీలో నుండి సస్పెండ్ చేయడం జరిగింది. మెయిన్గా ఇంకొక ఉదాహరణ చూసుకుంటే కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సంక్రాంతికి మెయిన్గా కోడి పందాల నిర్వహణ, ఆ కోడి పందాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టడం వల్ల పార్టీ రూల్స్ని అతిక్రమించారని చెప్పి వెంటనే కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది జనసేన పార్టీకి ఉన్న నిబద్ధత, మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత. గతంలోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పారు, తప్పు చేస్తే తలకాయ తీసేసే చట్టం అది పవన్ కళ్యాణే కావచ్చు, ఎవరైనా కావచ్చు, తనవుడైనా మనవుడైనా పరాయుడైనా సరే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా శిక్ష అనేది కామన్గా ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. ఈరోజు చేసి చూపెడుతున్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. ఓకే, కానీ ఇటువంటి నీతులు చెప్పడం అనేది, ఇటువంటి పోస్టులు పెట్టడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రకంగా చెప్పాలనంటే వాళ్ళకి మినిమంలో మినిమం అనేది అర్హత లేదు. ఎందుకు అనంటే అదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతే ఏకంగా ఒక 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న దళిత డాక్టర్ని సుధాకర్ అనే వ్యక్తిని పిచ్చోడిని చేసి రోడ్డు మీద కొట్టి ఈడ్చుకు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత చంపేస్తారు. కానీ జనసేన పార్టీ నాయకులకి అంత ధైర్యం చేయలేరు. పైగా ఈరోజు జనసేన పార్టీ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పార్టీ నాయకులు నీతులు చెప్తున్నారు. చూడండి, గత 5 ఏళ్ళు ఎంతమందిని పైకి పంపించారు, ఎంతమందిని మిస్ చేయించారు అనేది వాళ్ళకే తెలుసు. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, పైగా మహిళలకి మీరు ఇచ్చే గౌరవం ఇదే అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 ఏళ్ళు అడ్డం పెట్టుకొని ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశారు, ఎంతో మంది మహిళలను అయితే కనుమరుగైపోయేటట్టు తన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్లే చేశారు. తప్పు జరిగిందని చెప్పి కనీసం బాధితులకు న్యాయం చేసిన పరిస్థితులు కూడా లేవు. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన పార్టీ నాయకులకి నీతులు చెప్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిబద్ధతగా ఉన్నాడు కాబట్టే ఆ తప్పు జరిగిన వెంటనే కూడా మెయిన్గా తమ్మయ్య బాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నాయకుడిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే ఇంకొక 4 హత్యలు చేసినా కానీ ప్రమోషన్ ఇస్తారు తప్పితే ఎక్కడా కూడా పార్టీలోని తీసేరు.
కావాలంటే మీరు చూసుకోండి, 175 మంది ఎమ్మెల్యేలు మిగిలిన నాయకులందరూ కలుపుకుంటే ఎక్కడ చూసుకున్నా కానీ 100కి తక్కువలో తక్కువ 90% నేర చరిత్ర ఉన్న పార్టీయే కానీ, క్రిమినల్ పార్టీయే కానీ, క్రిమినల్ పాలిటిక్సే కానీ, శవ రాజకీయమే కానీ, సింపతి రాజకీయమే కానీ, ఇటువంటివి ఏవి చేయాలన్నా కానీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఆ అర్హత, ఆ హక్కు అనేది ఉంది. మిగిలిన ఏ పార్టీలకి కూడా రాష్ట్రంలో అంత అర్హత అయితే లేదు. ఖచ్చితంగా హత్య రాజకీయాలు చేయాలన్నా, బాబాయ్ గొడ్డల హత్యలు, మెయిన్గా గులకరాళ్ళు, కోడికత్తి ఇలాంటివి ఏవి చేయాలన్నా కానీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే, ఆ పార్టీలో ఉన్న నాయకులకు మాత్రమే ఆ అర్హత, హక్కు అనేది ఉంటుంది. జనసేన పార్టీలో మ్యాక్సిమం అయితే సస్పెండ్ చేయడం తప్పితే ఏమీ చేయలేరు, అంతకు మించి కూడా వాళ్ళ వల్ల కాదు. కానీ వైఎస్ఆర్సీపీ ఆ లెవెలే వేరు. ఎందుకనంటే హత్య రాజకీయాలకి, ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతో కూడిన అవినీతి రాజకీయాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పెట్టిందే పేరు. కానీ ఇప్పుడు వాళ్ళు జనసేన పార్టీకి నీతులు చెప్తున్నారు చూడండి, ఇది చాలా గొప్ప విషయం.